జూబిలీహిల్స్ ఉప ఎన్నికకు నామినేషన్ల గడువు నేటితో ముగియనుంది. చివరి రోజున ప్రధాన పార్టీల అభ్యర్థులు మరో సెట్ నామపత్రాలు దాఖలు చేయనున్నారు. ఇప్పటి వరకు 127 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్లను అక్టోబర్ 22న పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు 24వ తేదీన ప్రకటించారు. నవంబర్ 11న పోలింగ్ జరగనుండగా ఓట్ల లెక్కింపు నవంబర్ 14న చేపట్టనున్నారు. ఇక నామినేషన్ వేసేందుకు బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ర్యాలీగా వెళ్తున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నేతలతో పాటు బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ప్రసారం మనం లైవ్ ద్వారా చూద్దాం. గణేష్ నడపమ్మ జెండాలన్నీ ముందుకు పంపండి. నిజమైన నాయకుడు జనమందరి గుండెల్లో కొలువై ఉన్నోడు. లీడర్ వెహికల్ జరపాలి. గుండెల్లో డీజే కూడా కొంచెం ఫాస్ట్ గా స్పీడ్ గా పోవాలి. చాలా మంది వెనుక ఉన్నారు ఇంకా మీరు ముందు పోతేనే కవర్ అవుతుంది. దయచేసి బీజేపీ జెండలెత్తి కదిలినవన్నా మళ్ళీ చూడండి, ముందుకు నడవండి. కిషన్ రెడ్డి అడుగుల్లో అడుగులేసినవు, జనం సేవ కొరకై ముందు నడిచినవు, తాతగారి ఆశయాల బాటలోన నడిచినావు, చిన్నతనం నుండి రాజకీయ ఓనమాలు నేర్చినవు. తుమ్మేరే గాలే దద్దారిల్లాలే మన దీపకు రెడ్డన్న పేరే మోగాలే. ముందుకు నడవాలి స్పీడ్ గా. నిజమైన నాయకుడు జనమందరి గుండెల్లో కొలువై ఉన్నోడే. శుద్ధుల సహాయము క్యాంపులు పెట్టి నీ